Studio One News. Follow for latest updates. Link in description. భారతదేశంలోని 3 సైన్యాలు ఆపరేషన్ సింధూర్ కోసం సిద్ధమయ్యాయి. భారత్ నావికాదళం పాకిస్తాన్ కు సముద్రంలో చుట్టుముట్టింది. ఐఎన్ఎస్ విక్రాంత్ పరాక్రమం తెలిసి పాకిస్తాన్ యుద్ధ నౌకలు ఓడరేవుల చుట్టూ చూస్తూ ఉండిపోయాయి. బహుశా పాకిస్తాన్ కు 1971లో కరాచీలోని నావికా ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి గుర్తుకు వచ్చి ఉండొచ్చు. 7 రోజుల పాటు నిప్పురవ్వ మండుతూనే ఉన్న పరిస్థితులు గుర్తుకు వచ్చి ఉండొచ్చు. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై చర్యకు భారత్ సన్నాహాలు ప్రారంభించింది. భారతదేశంలోని త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అయితే చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్ నావికాదళం పాకిస్తాన్ కు సముద్రంలో చుట్టుముట్టింది. ఈ కారణంగా పాకిస్తాన్ యుద్ధ నౌకలు ఓడరేవుల చుట్టూ ఉండిపోయాయి. సముద్రం నుంచి భారతదేశంపై దాడి చేయడానికి ఒక్క ప్రయత్నం కూడా జరగలేదు. బ్రహ్మోస్ అమర్చిన యుద్ధ నౌకలు, యుద్ధ జెట్లతో కూడిన విమాన వాహక నౌకలు పాకిస్తాన్ లో భారీ విధ్వంసం సృష్టించేందుకు సంసిద్ధమయ్యాయి. భారతదేశం సముద్రంలో సంసిద్ధతను, శక్తివంతమైన యుద్ధ నౌక మోహరింపును చూసి పాకిస్తాన్ భయపడింది. పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా యుద్ధ నౌకలు చేరుకున్నాయి. అవి కరాచీపై క్షిపణుల వర్షం కురిపించేందుకు సిద్ధమయ్యాయి. పాకిస్తాన్ సరిహద్దు దగ్గర భారత్ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ నావికాదళం మొత్తం లక్ష్యంగా ఉంది. భారత్ నావికాదళం వేలు ట్రిగ్గర్ మీద ఉంది. ఆయువు పట్టు లాంటి కరాచీని టార్గెట్ చేయడంతో పాక్ గజగజ వణికిపోయింది. అయితే అనుకోని కమాండ్ నావికాదళాన్ని కంట్రోల్ చేసింది. కాల్పుల విరమణతో కాస్త వెనక్కి తగ్గాయి భారత నావిదళాలు. లేదంటే 1971 నాటి రోజులు గుర్తు చేస్తూ భారీ విధ్వంసాన్ని సృష్టించి ఉండేవని అంటున్నారు నిపుణులు. ఏప్రిల్ 23 నుంచి నావికాదళ కదలిక అయితే ప్రారంభమైంది. భారత్ నావికాదళం పశ్చిమ కమాండ్ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా అరేబియా సముద్రంలో తన మోహరింపును పెంచింది. కొన్ని రోజుల్లోనే భారతదేశ విమాన వాహన నౌక పాకిస్తాన్ సరిహద్దుకు చేరుకుంది. దీంతో పాటు భారత్ యుద్ధ నౌకలు, జలాంతర్గాములను కూడా పాకిస్తాన్ సమీపంలో మోహరించారు. నేవీ వాటికి దగ్గరగా చేరుకునే లోపే పేలుళ్ల ప్రతిధ్వని పాకిస్తాన్ కు చేరుకోవడం ప్రారంభించింది. ఉగ్రవాది దాడి జరిగిన 96 గంటల్లోనే అరేబియా సముద్రంలో నావికాదళం తన మారణాయుధాలను పరీక్షించింది. యుద్ధానికి నావికాదళం పూర్తిగా సిద్ధంగా ఉందని నిర్ధారించుకుంది. అన్ని యుద్ధ నౌకల్లో ప్రాణాంతక క్షిపణులు అమర్చి ఉన్నాయి. సముద్రం లోపల జలాంతర్గాములను కూడా మోహరించారు. కాబట్టి అవసరమైతే అది కరాచీ నగరాన్ని నామ రూపాలు లేకుండా ఖచ్చితమైన దాడికైతే సంసిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ ప్రణాళిక చాలా రహస్యంగా జరుగుతోంది. పాకిస్తాన్ లో ఎప్పుడైనా విధ్వంసం సంభవించే అవకాశం ఉన్న స్థితిని సాధించాలని నావికాదళానికి ఆదేశాలు అందాయి. దీంతో పాటు పాకిస్తాన్ నావికాదళం కూడా 24 గంటలు పర్యవేక్షించడం ప్రారంభించింది. నావికాదళం సంసిద్ధత పాకిస్తాన్ నావికాదళం వెన్నులో వణుకు పుట్టించింది. దీంతో పాకిస్తాన్ నావికాదళం దాని స్థావరాలకే పరిమితమైంది. సముద్రం నుంచి భారతదేశంపై దాడి చేయడానికి ఒక్క ప్రయత్నం కూడా జరగలేదు. ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహన నౌకను పాకిస్తాన్ కు దగ్గరగా పంపించారు. దానిపై MiG-29K యుద్ధ విమానాలు మోహరించాయి. విమాన వాహన నౌకలో 2 స్క్వాడ్రన్ల KA-31 హెలికాప్టర్లు, 64 బారాక్ క్షిపణులు మోహరించాయి. అంతేకాకుండా క్లాస్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలను కూడా పాకిస్తాన్ కి దగ్గరగా పంపారు. వీటిలో 32 బారాక్, 8 క్షిపణులు, 16 బ్రహ్మోస్ క్షిపణులు మోహరించాయి. ఇక భారతదేశానికి చెందిన ఐఎన్ఎస్ తల్వార్ యుద్ధ నౌక కూడా పాకిస్తాన్ సమీపంలో మోహరించింది. 1971 డిసెంబర్ 4న భారత్ నావికాదళం కరాచీలోని నావికా ప్రధాన కార్యాలయంపై దాడి చేసింది. ఈ యుద్ధంలో మొదటిసారిగా నౌకా విధ్వంసక క్షిపణితో దాడి జరిగింది. పాకిస్తాన్ కు చెందిన 3 నౌకలను నావికాదళం ధ్వంసం చేసి ముందడుగు సామాగ్రి సరఫరా నౌకలతో సహా అనేక నౌకలు ధ్వంసమయ్యాయి. మరి ఈ సమయంలో పాకిస్తాన్ చమురు ట్యాంకర్లు కూడా ధ్వంసమయ్యాయి. కరాచీ చమురు డిపోలో చెలరేగిన మంటలను 7 రోజుల పాటు ఆర్పలేకపోయారు. పాకిస్తాన్ బహుశా ఈ చరిత్ర పాఠాన్ని గుర్తు చేసుకుని ఉంటుంది. పాకిస్తాన్ దుష్ప్రవర్తన 1 సముద్రం నుంచి బ్రహ్మోస్ క్షిపణుల వర్షానికి దారితీసి ఉండొచ్చు. యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణిని ఆపడం పాకిస్తాన్ కు సాధ్యం కాలేదు. ప్రతి బ్రహ్మోస్ పాకిస్తాన్ కు ప్రాణాంతకరంగా మారింది. పాకిస్తాన్ ఓడరేవు, చమురు గిడ్డంగి 2 నాశనమై ఉండేవి. అయితే నేవీ దాడి అవసరం లేదు. పాకిస్తాన్ సైన్యం ఇప్పటికే భారతదేశానికి లొంగిపోయి కాల్పుల విరమణ కోసం వేడుకోవడం ప్రారంభించింది. ఒక్కరోజు ఆలస్యం జరిగిన కరాచీ నగరం అరేబియా సముద్రంలో కలిసిపోయి ఉండేదంటున్నారు నిపుణులు.